ఇక కర్రెగుట్టలపై డేగ కన్ను మావోయిస్టుల కోసం కొనసాగుతున్న ప్రత్యేక బలగాల వేట. అది కూడా అబ్జెక్ట్ అయినది. కర్రెగుట్టలపై డేగ కన్ను మావోయిస్టుల కోసం కొనసాగుతున్న ప్రత్యేక బలగాల వేట. బంకర్లు ధ్వంసం, మందు పాత్రలు నిర్వీర్యం. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ మల్లా రాజిరెడ్డి కీలక నేత నూనె నరసింహారెడ్డి లొంగిపోయారన్న వార్తల నేపథ్యం మిగతా మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంది. మావోయిస్టు కీలక నేతలు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు కర్రెగుట్టలపై భద్రతా బలగాలు డేగ కన్నుతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 4 రోజుల క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మిగతా వారి కోసం బలగాల కుమ్మితో ప్రస్తుతం కర్రెగుట్ట అడవుల్లో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. భద్రతా బలగాలు భారీగా మోరించి ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు నిర్మించుకున్న రహస్య బంకర్లను కోబ్రా దళాలను గుర్తించి తాజాగా నేలమట్టం చేశాయి. జిల్లా తలపాడ డోలి అటవీ ప్రాంతంలో బలగాలు అణువణువు శోధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన పలు మందు పాత్రలను బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేశాయి. కర్రెగుట్ట ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తుండటంతో స్థానిక గిరిజన గ్రామాలు భయాందోళనకు గురవుతుంది. ఆపరేషన్ కగార్ సక్సెస్ఫుల్ గా సాగుతున్నట్టే తెలుస్తా ఉంది. కంప్లీట్ గా కర్రెగుట్టల పైన డేగ కన్ను వేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. మరి కర్రెగుట్టలు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్న కర్రెగుట్టలలో ఏం జరుగుతుంది? మీరు మేడారం పరిసర ప్రాంతాలకు మేడారం వెళ్ళిన వాళ్ళైతే మీకు అక్కడే దాని దగ్గరలోనే కర్రెగుట్టలు ఉంటాయి. మేడారంకి అతి దగ్గరలోనే కర్రెగుట్టలు ఉంటాయి. మరి మేడారం కర్రెగుట్టలనే కంప్లీట్ గా ఇక్కడ ఎవరు మావోయిస్టులకు అడ్డాగా మారిపోయిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ దేవ్జీ రాజిరెడ్డి లొంగిపోయిన తర్వాత నూనె నరసింహారెడ్డి కూడా లొంగిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు ఆ కర్రెగుట్టలలో ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయని ఆ బంకర్లను, అక్కడ ఉన్న ఆయుధ సామాగ్రిని కావచ్చు, అక్కడ ఉన్న బంకర్లను కావచ్చు, వాళ్ళు తలదాచుకునే సీక్రెట్ ప్లేస్లను కూడా కంప్లీట్ గా వీళ్ళు క్లాప్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి కేవలం వీళ్ళు కనుక ఈరోజు పోలీసుల ముందుకు వచ్చి జనజీవన సమితిలోకి వస్తే కేవలం 17 మంది మిగిలినలా, మరి 13 మంది మిగిలినలా, ఇంకా ఎవరున్నారు కర్రెగుట్టలలో అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి టార్గెట్ బడే చొక్కారావు కూడా కర్రెగుట్టలలో ఉన్నారా? వీళ్ళు ఈ రోజు పోలీసుల ముందు జనజీవన సమితిలో కలిసిన 1-2 డేస్లో ఆ బడే చొక్కారావు కూడా బయటకు వస్తాడు అన్న సమాచారం మాత్రం అందుతూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇది మావోయిస్టుల పైన పూర్తి సమాచారం. వాళ్ళు ఎవరు కూడా రూపాయి సంపాదించుకోలేదు మనం అనుకుంటాం, కానీ మావోయిస్టులు బిల్డింగ్లు కడతారు. దేవ్జీది పెంకుటిల్లే కోరుట్లలో, ఇక్కడ మల్లా రాజిరెడ్డిది మంతనిలో పెంకుటిల్లే. ఎవడు కూడా కోట్ల ఆశలతో పోలేదు, డబ్బు సంపాదనతో పోలేదు. నా పేద వర్గాల కోసం దున్నేవాడిదే భూమి అని వెనుకడాల దొరల పెత్తందారుల వ్యవస్థలకు వ్యతిరేకంగా వెళ్ళి ఎర్ర జెండాలు పాతి దున్నేవాడిదే భూమి అని ఇచ్చిండు. మా కేసీఆర్ సార్ వచ్చి అట్లెట్లుంటుంది, మా దొరలది మాకే ఇవ్వాలి కదా అని చెప్పేసి ధరణి తీసుకొచ్చి వాళ్ళ భూములు వాళ్ళ వశం చేసిండు. కేసీఆర్ గొప్పోడే నిజంగా. పేదోడికి ఏమి ఇవ్వలే కేసీఆర్, పెద్దోడికి అన్ని ఇచ్చేసిండు.